మీ అవసరాలకి తగ్గట్టుగా గానీ, లేదా మీ డ్రీమ్ హౌస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి గానీ, మీరొక ప్లాట్‌ని బై చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే ఈ వీడియో మీలాంటి వారి కోసమే. ఒక ప్లాట్‌ని లేదా ఒక ప్లేస్‌లో స్థలం కొనడం అనేది ఎవరి లైఫ్‌లో అయినా మేజర్ ఇన్వెస్ట్‌మెంట్. అంతేకాదు అది ఫ్యూచర్ జనరేషన్‌కి మనం ఇప్పుడు చేసే ఇంపార్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా. అయితే మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఒక ప్లాట్‌కి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ గురించి తెలియకుండా మీరు ఒక ప్రాపర్టీని బై చేస్తే అది మీ జీవితాన్ని పీడకలుగా మార్చేసే అవకాశం ఉంది. సో అందుకే మీకోసం ఈ వీడియోని తీసుకుని వచ్చాం. ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ స్టేట్స్ లో ఎక్కడైనా మీరు ఒక ప్లాట్ ని లేదా ల్యాండ్ ని బై చేయడానికి చూస్తూ ఉంటే ఆ ల్యాండ్ ని బై చేయడానికి మీరు మోసపోకుండా ఉండటానికి కావాల్సిన లీగల్ చెక్స్ గురించి, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ గురించి, ఇంకా కొన్ని స్మార్ట్ టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. బై ది వే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్లాట్ తెలుగు. మీరు ఏ ప్లాట్ కొన్నా స్టెప్ బై స్టెప్ ఈ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకుంటూ వెళ్ళండి. స్టెప్ నెంబర్ 1, ల్యాండ్ టైటిల్ వెరిఫికేషన్. ల్యాండ్ టైటిల్ వెరిఫికేషన్ అంటే మీరు కొందాం అనుకునే ల్యాండ్ అనేది ప్రెసెంట్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అని వెరిఫై చేసుకోవడం. ల్యాండ్ టైటిల్ ని వెరిఫై చేసుకోవడానికి ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర ఒరిజినల్ సేల్ డిడ్ ఉందో లేదో వెరిఫై చేసుకోండి. ఒరిజినల్ సేల్ డిడ్ అంటే ఏంటో మీకు చెప్పే కంటే ముందు ఎన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్ టైటిల్స్ ఉంటాయో తెలియాలి. బేసిక్ గా ల్యాండ్ టైటిల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఒరిజినల్ సేల్ డిడ్, నెంబర్ 2 గిఫ్ట్ సేల్ డిడ్, నెంబర్ 3 జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. నెంబర్ 1 ఒరిజినల్ సేల్ డిడ్. డిడ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే లీగల్ డాక్యుమెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రమేష్ అనే ఒక పర్సన్ నుంచి ల్యాండ్ని కొందాం అనుకుంటున్నారు. అయితే ఆ రమేష్ అనే పర్సన్ మీకు అమ్మబోయే ఆ ల్యాండ్ని సురేష్ అనే ఇంకో పర్సన్ నుంచి కొన్ని ఇయర్స్ ముందు కొంటే సురేష్ అనే ఆ వ్యక్తి తన ల్యాండ్ మీద ఉన్న సర్వ హక్కులు రమేష్ మీదకు ట్రాన్స్ఫర్ చేసి ఒక లీగల్ డాక్యుమెంట్ మీద సైన్ చేస్తాడు. దాన్నే ఒరిజినల్ సేల్ డిడ్ అని అంటారు. ఒక చిన్న టిప్ మీకోసం చెప్పాలి అంటే పాస్ట్ 30 yearsగా మీరు కొందాం అనుకునే ల్యాండ్ ఎవరెవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందని చెప్పి మీరు ల్యాండ్ కొనే ముందే వెరిఫై చేసుకోండి. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఈ వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెంబర్ 2 గిఫ్ట్ సేల్ డిడ్. గిఫ్ట్ సేల్ డిడ్ అంటే మీ దగ్గర ఉన్న ల్యాండ్ అనేది ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటం. దీనిలో కూడా 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్, నెంబర్ 2 నాన్ రిజిస్టర్ ఆర్ అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్. రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్ ముందు చెప్పినట్టుగానే మీరు ఎవరికైనా మీ ల్యాండ్ని గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అఫీషియల్గా లీగల్గా ఒక ల్యాండ్ని మీరు గిఫ్ట్గా ఇద్దాం అనుకున్న పర్సన్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తే దీన్ని రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్ అంటారు. రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్ ఉన్న ల్యాండ్స్ని బై చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి లీగల్ ఇష్యూస్ అయితే అస్సలకి రావు. నాన్ రిజిస్టర్ ఆర్ అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్ ఇది కూడా మీకు నచ్చిన వారికి మీ ల్యాండ్ని గిఫ్ట్గా ఇవ్వటమే, కానీ అఫీషియల్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లకుండా జస్ట్ ఏదో ర్యాండమ్ లొకేషన్లో డాక్యుమెంట్స్ మీద సైన్ చేసుకుని వీల్నామా రాపించుకోవడం ఇలా జరుగుతుంది. ఈ అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్లో ఉన్న ల్యాండ్ని లీగల్గా గవర్నమెంట్ ఆఫీసెస్లో రిజిస్టర్ చేయొచ్చారు కాబట్టి అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ సేల్ డిడ్స్ టైటిల్ ఉన్న ల్యాండ్ ఆర్ ప్లాట్ని బై చేయడం వల్ల ఫ్యూచర్లో లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వెరిఫై చేసుకోండి. ఒకవేళ గిఫ్ట్ సేల్ డిడ్ టైటిల్ ఉన్న ఒక ల్యాండ్ని మీరు కొందాం అనుకుంటుంటే 1-2-3 సార్లు ఆలోచించండి అది రిజిస్టర్ అన్రిజిస్టర్డ్ అని. అన్రిజిస్టర్డ్ అయితే మ్యాక్సిమం కొనొద్దని చెప్తాను. నెంబర్ 3 జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫారెన్లో సెటిల్ అయ్యారు, ఇండియాలో ఉన్న మీ ల్యాండ్స్ని సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇండియాలో ఉన్న మీ ల్యాండ్స్ని సేల్ చేయడానికి ఫారెన్ నుంచి కొన్ని డేస్ ఇండియాకి వచ్చి ఉన్నారు, కానీ మీరు ఉన్న టైంలో ఇండియాలో ఉన్న మీ ల్యాండ్స్ని మీరు సేల్ చేయలేకపోయారు. సో ఇంకా మళ్ళీ తిరిగి ఫారెన్కి వెళ్ళిపోయారు. ఫారెన్కి వెళ్లే ముందు మీ దగ్గర ఉన్న మీ ల్యాండ్స్ని అమ్మి పెడతానికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇచ్చారు. ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎలా వర్క్ అవుతుందంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంటుంది, బట్ ఆ ల్యాండ్ అమ్మటానికి ఫారెన్లో ఉన్న మీరు ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా ఇండియాలో ఉన్న మీరు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి సైన్ చేస్తే సరిపోతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలో ఉన్న ల్యాండ్ ని కొనే ముందు ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఒక ల్యాండ్కి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి. ఒకవేళ ల్యాండ్ ఓనర్ గనక ఒకరికంటే ఎక్కువ మందికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కనుక ఇస్తే ఖచ్చితంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎంతమంది అయితే తీసుకున్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ అయిన తర్వాతే ల్యాండ్ అయితే బై చేయండి. ఇంకా సెకండ్ పాయింట్ వస్తే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జరిగిన 3 years వరకే అది వ్యాలిడ్గా ఉంటుంది. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జరిగి 3 years కనుక దాటితే అలాంటి ల్యాండ్స్ని కొనొద్దని చెప్తాను. ఇవి ల్యాండ్ టైటిల్స్ అయితే. ల్యాండ్ టైటిల్స్ ఇంకా లింక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్తో స్టెప్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. ల్యాండ్ టైటిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను కింద ఇస్తున్న ఈ 2 వెబ్సైట్స్లో తెలుసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 2 ల్యాండ్ క్లాసిఫికేషన్ చెక్.
మీరు ఏ ల్యాండ్ కొందాం అనుకుంటున్నారో ఆ ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ని చెక్ చేసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ప్లేస్ని చూసి అది ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ ల్యాండ్ దేనికి యూజ్ చేస్తున్నారు, ఇంకా దేనికి యూజ్ చేయవచ్చు అని పర్మిట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేయాలా, లేదా అగ్రికల్చర్గా ఆర్ కమర్షియల్ పర్పసా అని. దీన్ని తెలుసుకోవడానికి మీరు మీ దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ని మీకు దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే, కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్ని ప్లాట్స్గా కన్వర్ట్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి ల్యాండ్స్ని మీరు కొందాం అనుకుంటే కన్వర్షన్ సర్టిఫికేట్ని కూడా మీకు ఆ ల్యాండ్ని సెల్ చేసే సెల్లర్స్ని అయితే అడగండి. స్టెప్ నెంబర్ 3, ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్. ఈ ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్టిఫికేట్ అనేది మీరు కొందాం అనుకున్న ల్యాండ్ మీద లీగల్ డ్యూస్ కానీ లోన్స్ కానీ ఉన్నాయా లేదా, ఇంకా ల్యాండ్ కి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్తుంది. ఒక ల్యాండ్ కి ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ లేకుండా బ్లైండ్ గా ఆ ల్యాండ్ ని అసలు కొనకండి. ఈ ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ ని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి తీసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 4, ల్యాండ్ మెజర్మెంట్స్ అండ్ బౌండరీ చెక్స్. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న FMB ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ లో ఉన్న ప్లాట్ యొక్క డైమెన్షన్స్ ని తీసుకుని ఫిజికల్ గా ఒక లైసెన్స్డ్ సర్వేయర్ ని హైర్ చేసుకుని ల్యాండ్ సర్వేని కండక్ట్ చేయండి. ఇంకా ఆ ల్యాండ్ సర్వేని కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరైతే ల్యాండ్ బై చేయండి. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ లో బౌండరీస్ వల్ల ల్యాండ్ డిస్ప్యూట్స్ రాకుండా ఉంటాయి, ఇంకా గొడవలు కూడా అవ్వకుండా ఉంటాయి. ఇంకో చిన్న టిప్ చెప్పాలి అంటే, మీరు బౌండరీస్ ని మెజర్ చేసే అప్పుడే మీ బౌండరీస్ తో ల్యాండ్ ని షేర్ చేసుకుని ఉన్న ఓనర్స్ ని కూడా పిలవడం మంచిది. స్టెప్ నెంబర్ 5, లేఅవుట్ అప్రూవల్. ప్లాట్ యొక్క లేఅవుట్ అప్రూవల్ సర్టిఫికేట్ ని కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. ప్లాట్ అనేది DTCP వెరిఫైడా, లేదా CRDAనా, HMDAనా, TUDAనా, VUDAనా అని ఆ ప్లాట్ ని అసలు ఏది వెరిఫై చేసిందని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ CRDA, HMDA, TUDA, VUDA, DTCP అంటే ఏంటి అని చెప్పి రేపు ఫ్యూచర్లో నేను ఒక షార్ట్ని అయితే రిలీజ్ చేస్తాను. ఆ షార్ట్ని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 6, లీగల్ చెక్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ ల్యాండ్ డాక్యుమెంట్స్కి లీగల్ చెక్కింగ్ చేయించండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆ ల్యాండ్ అనేది అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, దాని మీద ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ ల్యాండ్ అయితే బై చేయడానికి వెళ్ళండి. స్టెప్ నెంబర్ 7, సెల్లర్ ఐడెంటిటీ అండ్ డాక్యుమెంట్స్. సెల్లర్ ఐడెంటిటీ లైక్ ఆధార్, పాన్ ఆర్ పాస్పోర్ట్ని చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొందాం అనుకున్న ల్యాండ్ గనక పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే 3 years కంటే తక్కువ ఉండేలాగానే చూసుకోండి. స్టెప్ నెంబర్ 8, ఫైనల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అన్ని వెరిఫికేషన్స్ చేసుకున్న తర్వాత స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ని పే చేసి 1B రికార్డ్స్లో మీ నేమ్ని అయితే రిజిస్టర్ చేసుకోండి. ఇవే మీరు కనుక ఒక ప్లాట్ని కానీ లేదా ల్యాండ్ని కానీ కొనాలనుకుంటే చేయాల్సిన ప్రాసెసెస్ ఇంకా వెరిఫికేషన్స్ అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మన ఛానల్లో ప్లాట్స్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా వాటి రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్నాయి. మన ఛానల్లో మనం తీసుకొచ్చే ప్రతి ఒక్క ప్లాట్కి మనం బ్యాక్గ్రౌండ్లో ఎంత వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే తెచ్చి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఎవరైనా ల్యాండ్ కానీ లేదా ప్లాట్స్ని కానీ కొందాం అనుకుంటుంటే, అది కాకుండా అమరావతికి దగ్గరలో కొందాం అనుకుంటుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో అమరావతికి సంబంధించిన బోల్డ్ అండ్ ప్లాట్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని తెలుసుకోవాలన్నా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే ఇంకా లేదా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.